నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. ఈ పీసీఓడితో బాధపడే వాళ్ళలో స్థూలకాయ సమస్యలకి ఒక చిన్న చిట్కా మాట్లాడదలుచుకున్నాను. ఈ స్థూలకాయ సమస్యల్లో పీసీఓడి వల్ల ఎంతో మంది ఆడవాళ్ళలో ఈ బరువు ఎక్కువగా అయిపోవడము, అధిక బరువుతో తరచుగా ప్రతి 2-3 నెలలకి 4-5 కిలోలు పెరిగిపోవడము, ఇలాంటి సమస్యలు చూస్తున్నాం. అయితే పీసీఓడిలో ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనం పనిచేయాల్సిన ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడంతో షుగర్ బాడీలోనే అలా రక్తంలోనే ఉండిపోవడంతో ఆ షుగర్ని మన లివర్ కనుక్కొని అది ఫ్యాట్ కింద మార్చేస్తుంది. అక్కడ కణాల దగ్గర షుగర్ అవసరం ఉన్నప్పటికీ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడంతో రక్తంలో ఉన్న షుగర్ కణాల వైపు వెళ్ళకపోవడంతో ఈ అధిక బరువు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా తగ్గించుకోవాలని చాలాసార్లు బాధపడుతూ ఉంటారు. అయితే ట్రీట్మెంట్ ఖచ్చితంగా కొనసాగిస్తూ కొన్ని చిన్న చిన్న పద్ధతుల ద్వారా ఈ బరువు అనేది మనం తగ్గించుకోవచ్చు. అది ఎలా మనం ఈరోజు మాట్లాడుకుందాం. అయితే పీసీఓడిలో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక ప్రాబ్లం, ఆండ్రోజెన్స్ అనేది రెండో ప్రాబ్లం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మూడో ప్రాబ్లం. దానితో పాటు ఈ అవాంఛిత రుమాలు, యాక్నే లాంటి ప్రాబ్లమ్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా అక్కడ అండాశయంలో సరిగ్గా అండం తయారు చేయకుండా ఉండడం, అండాశయంలో ఎక్కువగా ఆండ్రోజెన్స్ నిలవ ఉండడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్తో ఉంటాయి. వీటన్నిటి ద్వారా ఒకే రకమైన హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడంతో మనకి పీసీఓడి అనేది వస్తుంది. అయితే పీసీఓడిలో వెయిట్ లాస్ రావడానికి మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఇన్సులిన్ని మనం పనిచేసేలాగా చూడాలి. అది ఎలా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించేలాగా మందులు ఉంటాయి. వాటిని ఖచ్చితంగా మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటితో పాటు వ్యాయామం అనేది చాలా క్రమంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. నిద్ర కూడా సరిగ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కనీసం 6 to 8 hours, 6 నుంచి 8 గంటలు ప్రశాంతంగా పడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సేమ్ టైం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆహార నియమాల్లో కూడా పౌష్టిక విలువలు ఉన్న ఆహారం సరిగ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వెయిట్ లాస్ రావడానికి, బరువు తగ్గడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే ఒక పద్ధతితో మనం ఖచ్చితంగా అధిక బరువును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటారా? ఈ పద్ధతిలో మనకి ప్రతిరోజు ఖచ్చితంగా 16 గంటలు తినకుండా 8 గంటలే మనం తినాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనము ఎప్పుడైనా ఒక టైం ఎంచుకుని ఆ టైంకే మనం ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ 8 గంటలే మనము తీసుకునే ఆహారం అనేది కరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులోనే మనకి మంచి పౌష్టిక విలువలు ఉన్న ఆహారం సమతుల్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఎలా అంటారా? నేను చెప్తాను. ప్రతిరోజు ఒకవేళ మనం 8 గంటలు ఎంచుకున్నప్పుడు ప్రతిరోజు 10 గంటల నుంచి ఈవినింగ్ సాయంత్రం 6 వరకు కనుక మనం ఆ 8 గంటలు ఎంచుకున్నట్టయితే 10 గంటలకి మీరు టిఫిన్ చేయొచ్చు, 2కి మీరు భోజనం చేయొచ్చు, 6కి మీరు లాస్ట్ ఫుడ్ డిన్నర్ ఎర్లీగా చేసి ఆ తర్వాత ఎటువంటి ఆహారం అనేది తీసుకోవద్దు. మంచినీళ్ళు అధికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డీహైడ్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వైపు లేకుండా చూసుకోవాలి. అయితే ఇందులో మనము ఈ 8 గంటల్లో ఖచ్చితంగా మనము తీసుకోవాల్సిన ఆహార నియమాలన్నీ పాటించుకోవచ్చు. ఎక్కువగా ఫుడ్ అనేది తీసుకోకూడదు. ఖచ్చితంగా మనం తీసుకునే పోర్షన్ సైజ్ కరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అందులో మనకి బ్రేక్ఫాస్ట్కి కొంచెము, లంచ్కి కొంచెము, డిన్నర్కి కొంచెము విడివిడిగా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులోనే మంచి వెజిటబుల్స్ కానీ, మంచిగా ఒక ఫ్రూట్ కానీ, దాని తర్వాత తీసుకునే ఆహారంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన అవసరం ఉంది. పప్పు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం. అంటే పీచు ఉన్న పిండి పదార్థాలు తీసుకున్నట్టయితే మనకి ఆ ఫుల్నెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. తీసుకునే ఆహారం పౌష్టిక విలువలు ఉండడంతో పాటు ఖచ్చితంగా మనం ఫుడ్ ప్యాటర్న్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇందులో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే పద్ధతిలో ఖచ్చితంగా మనకి వెయిట్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది పీసీఓడిలో
ఈ 8-16 రూల్ అనేది అప్లై చేసుకున్నట్టయితే చాలా లాభం అనేది ఉంటుంది. వెయిట్ లాస్ కూడా మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అటు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు, అటు డిన్నర్ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. టైమింగ్స్ ఒకటే కొంచెం మార్చుకుని ఈ 8 అవర్స్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మనము చేసుకుంటే మనకి లాభాలు కూడా ఉంటాయి. వెయిట్ లాస్ కూడా చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక వారం 10 రోజులు కొంచెం టైమింగ్ మెయింటైన్ చేయడంలో కష్టంగా అనిపిస్తుండొచ్చు. అయినా దాని వైపు మనం ముందుకు వెళ్తూ ఉంటే మంచి సంకల్పంతో పాటు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని కంటిన్యూ చేసినట్టయితే ఎన్నో రకాల సమస్యల నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆహార నియమాలతో మనం వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇలాగా 80, 90, 100 కిలోలు ఉన్న వాళ్ళు కూడా 70 కిలోలు, 65 కిలోలు, 60 కిలోలకు వచ్చిన రోజులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పాలిసిస్టిక్ ఓవరీస్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇలా ఒక మంచి బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్యంతో కనుక మనం ఆహారం తీసుకున్నట్టయితే, మంచి పౌష్టిక విలువలు ఉన్న ఆహారం కనుక ఇలా టైంకి మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అందులో కూడా ఒక ఆరోగ్యవంతమైన పద్ధతిలో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు, పాలిసిస్టిక్తో ఉన్న వాళ్ళు ఈ పద్ధతి వాడుకున్నట్టయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది వస్తుంది. పీసీఓడి కూడా కంట్రోల్లోకి వస్తుంది. పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయి. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.